కలుగును గాక. And really I thank God that He has given us opportunity to have a part of this Thanksgiving meeting. ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు మనకి చూపిన కృపను బట్టి నేను ముందుగా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. And also you made me to part of this Thanksgiving meeting. ఈ స్తుతి కూడికలో నన్ను కూడా ఆహ్వానించి ఇందులో భాగం చేసినందుకు మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. And thank you Lord, and thanking God for all His faithfulness and grace. తన మహా కృపను బట్టి మనం నడిపిస్తున్న ప్రభువుకి స్తుతి మహిమ కలుగును గాక. So thank you for your love and your fellowship. మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, అలాగే నాకు మీరు కల్పించినటువంటి సహవాసం బట్టి కూడా మీకు హృదయపూర్వకమైన వందనాలు. So whenever I see you all, your happy faces, I'm really getting encouraged. సంతోషంతో కూడా మీ అందరి ముఖాలను చూస్తున్నప్పుడు కూడా నాలో ఎంతో ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. So you are eager to listen God's word. వాక్యము వినాలనేటువంటి ఆసక్తి మీ మొహాల్లో కనిపిస్తూ ఉంది. Really it's the work of the Holy Spirit, not of the man. ఇది నిజంగా పరిశుద్ధాత్ముడు జరిగించే కార్యము తప్ప మనుషుల వల్ల కలిగేది కాదు. So I trust in the God that the Holy Spirit will speak to each one of us. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఈ సమయంలో మీతో మాట్లాడతాడని నేను భావిస్తూ ఉన్నాను. So really the Holy Spirit, if He is not speaking to you, we can't understand His word. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడకపోతే దేవుడి వాక్యం మనకు అర్థం కాదు. He has to explain it. పరిశుద్ధాత్మ దేవుడే మనకి దాన్ని విశదీకరించాలి. He knows whatever the need we are in. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏమై ఉన్నామో ఆయన మాత్రమే ఎరిగి ఉన్నాడు. So He will speak to you according to your need. కాబట్టి నీకు అవసరమైనది ఏదో ఆయన మీతో మాట్లాడతాడు. Here we came for Thanksgiving meeting, isn't it? స్తుతి కూడిక నిమిత్తం లేదా ప్రభువుకు మన కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ కూడికలో మనం చేరువచ్చాం కదా. And also feasting meeting. అలాగే ప్రేమ విందు కూడా ఉంది తర్వాత. So both together that gives us happy. కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి మనం మనం ఎంతో ఆనందంగా ఉన్నాం. And also here we read that Bible says that give thanks for everything. అయితే బైబిల్ ప్రకారం మనం గమనించినట్లయితే ప్రతి విషయమందు ప్రతి దానికి కూడా మనం ప్రభువుని స్తుతించబద్ధమై ఉన్నాం. So because of this verse, a person used to thank God for everything. ఈ వచన ప్రకారం ప్రభువుకు మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేయాలి. One brother used to thank God for everything according to this verse. ఈ వచనం ప్రకారం ఒక సహోదరుడు ప్రతి సమయంలో కూడా ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. And one time he was traveling in the train. ఒక సమయంలో ఆ సహోదరుడు ఒక ట్రైన్ లో ప్రయాణిస్తూ ఉన్నాడు. So bag and money and everything was kept in the luggage. తనతో పాటు లగేజ్ ని తీసుకెళ్తున్నాడు. ఆ లగేజ్ లో బ్యాగ్ అలానే డబ్బులు ఇలా అన్నీ ఉన్నాయి. And once a particular station was crossed, after he saw that his bag was stolen, it belongs, all the belongings were stolen. ఒక స్టేషన్ దాటగానే అతను గమనించాడు తన వస్తువులు, ఆ బ్యాగ్ ఏదైతే ఉన్నదో అది దొంగిలించబడింది. Now Satan is asking to him. అప్పుడు సాతానుడు ఇలా అడుగుతున్నాడు ఆ సహోదరుడు. Now in this situation, how you can give thanks to God? నువ్వు ప్రతి సమయంలో దేవుణ్ణి స్తుతిస్తావు, కృతజ్ఞతలు తెలియజేస్తావు కదా, మరి ఈ సమయంలో నువ్వు ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తావు? I always give thanks to God. అప్పుడు సహోదరుడు అన్నాడు, నేను ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతిస్తాను. They stolen, my belongings were stolen, not my clothes. వారు నా సామాగ్రి లేదా నా బ్యాగ్ మాత్రమే దొంగిలించారు తప్ప నా దుస్తులు దొంగిలించలేదు కదా, అందుని బట్టి నేను స్తుతిస్తాను. Because the dress he was wearing, it's there. ఎందుకంటే నేను ధరిస్తున్న దుస్తులు నాతోనే ఉన్నాయి కదా. And second thing, he was giving thanks to God. రెండవది దేనిని బట్టి ఆ సహోదరుడు దేవుని స్తుతిస్తున్నాడు అంటే my things were stolen, not mine. They did not stolen me. నా వస్తువులు వారు దొంగిలించారు కానీ నన్ను మాత్రం దొంగిలించేది లేదు కదా అని ఆ సహోదరుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. See, that means in all the situation we can give thanks to God. కాబట్టి ఇది మనం గమనించినప్పుడు ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో కూడా మనం ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయాలి, స్తుతించగలం. And also like this man, I heard about another man. ఈ సహోదరుడి గురించి విన్నట్టుగా నేను ఇంకొక సహోదరుడి గురించి కూడా విన్నాను. So this is not mine, don't think about me. ఇది నేను కాదు, నా గురించి అనుకోకండి. One brother used to give thanks for everything. ఒక సహోదరుడు కూడా ఇలాగే ప్రతి దానికి ప్రభువుని స్తుతించేవాడుగా ఉన్నాడు. Once a brothers visited a house. ఒక సమయంలో ఆ సహోదరుడు ఏ సహోదరుడు గురించి చెప్తున్నాను, ఆ సహోదరుడు తన ఇంట్లో ఉన్నాడు కూర్చొని. Once all brothers visited one house. సహోదరులందరూ కలిసి ఒక గృహాన్ని దర్శించారు. And there he entered and one sister keep on talking.
she did not stop. ఆ సహోదరులు ఆ గృహాన్ని దర్శిస్తున్నప్పుడు ఆ గృహంలో ఉన్న సహోదరి ఎవరైతే ఉన్నారో ఆ సహోదరి వస్తూ మాట్లాడుతూనే ఉంది, ఆ మాటలు ఆపడం లేదు ఇంకా. That is your special character, you know. అది సహోదరులకు ఉన్నటువంటి సహజమైన గుణం కదా. But that sister keep on talking, did not give time for brothers to talk. ఆ సహోదరి మాట్లాడుతూనే ఉంది, వచ్చిన గృహాన్ని దర్శించడానికి వచ్చిన సహోదరులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. The other brothers asked that brother. అప్పుడున్న మిగతా సహోదరులందరూ కూడా ఆ సహోదరుని అడిగారు, Brothers, in this situation, what you can give thanks to God? అప్పుడు ఆ సహోదరుని అడిగారు మిగతా బ్రదర్స్ అందరూ కలిసి ఏమని అంటే, అదిగో నువ్వు ఎలాగైనా ప్రభువుని స్తుతిస్తావు కదా, ఈ సమయం బట్టి నువ్వు ఎలా స్తుతిస్తావు ప్రభువు? Oh brother, I thank God because God did not give this woman as my wife. అప్పుడు ఆ సహోదరుడు అన్నాడు, నేను దీన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తాను. ఎలాగో అంటే, అదిగో ఈ సహోదరి, ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈమెను నా భార్యగా ఇవ్వలేదు కదా, అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తాను. So we can give thanks for everything, isn't it? కాబట్టి మనం ఇలా ఆలోచన చేస్తే ప్రతి సమయంలో ప్రతి విషయంలో కూడా మనం ప్రభువుని స్తుతించబద్దులమై ఉన్నాం. That is, God is expecting from us, His people has to thank Him. అది దేవుడు మన నుండి కూడా ఆశిస్తూ ఉన్నాడు. In New Testament 39 times the word thanks and thanksgiving is mentioned. మన ప్రతి నిబంధనలో మనం గమనించినట్లయితే 39 సార్లు ప్రభువుకు స్తుతి చెల్లించడం అనే ఆ మాటను మనం గమనిస్తాం. And also in the Old Testament the same thanksgiving and praise is mentioned 114 times. 114 times. 114 సార్లు పాత నిబంధనలో కూడా మనం గమనిస్తాం ప్రభువును స్తుతించడం లేదా కృతజ్ఞతలు తెలియజేయడం అనేటువంటి ప్రస్తావన. Nearly more than 150 times in the Bible it is mentioned thanksgiving and praise and exalting Him. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం గమనిస్తే ఇలాగూ 150 పైచులుగా సార్లు దేవుని స్తుతించడం లేదా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం ప్రస్తావన దేవుడు రాయించాడు. So we can give thanks to God whatever He had done in the past. మన గత కాలంలో దేవుడు ఏది చేసినా సరే దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. That's what we are here. God may enabled our hands to complete the assembly construction work. కాబట్టి మనం ఈ దినం ఇలా కూర్చొని ఉన్నాం. Because God enabled our hands to complete the assembly construction work. ప్రభు సహాయం చేసి చక్రాయపాలెం గ్రామంలో నూతన మందిరాన్ని ప్రతిష్ఠించుకోవడానికి లేదా కట్టుకోవడానికి మనకి ఇచ్చిన శక్తిని బట్టి మనం ప్రభువును స్తుతించడానికి నేను చేయవచ్చాం. Because it is something beyond our imagination. అది మన శక్తికి లేదా మన ఊహకు కూడా మించిన కార్యం కాబట్టి. But God done. అయినప్పటికీ ప్రభు దాన్ని చేయించాడు మన చేత. So we have to thank God that whatever He has done in the past. కాబట్టి దాన్ని బట్టి గతంలో ప్రభు మనకు చేసిన ఆ మేలును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. And also we can give thanks that whatever He is doing now. అది మాత్రమే కాదు, ప్రస్తుత కాలంలో ఆయన చేస్తూ ఉన్న దాన్ని బట్టి కూడా మనం ప్రభువును స్తుతించాలి. And also we can give thanks whatever He is going to do in the future. అది మాత్రమే కాదు, భవిష్యత్ కాలంలో ఆయన చేయబోయే దాన్ని బట్టి కూడా మనం ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. And one thing we have to remember, కానీ ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, whenever we thank God, ఎప్పుడైతే మనం ప్రభువును స్తుతిస్తామో we are not exalting the things that got from God. మనం ఆ ప్రభు చేసిన కార్యాలను ప్రభు దగ్గర నుంచి మనం ఆపాదించుకోవడం కాదు, కానీ But we are exalting God Himself. ప్రభుకే దాని మన యొక్క పూర్తి ఆ ఘనతమైన ప్రభుకే చెల్లిస్తూ ఉన్నాం. Whenever we thank God, we are remembering His character. ఏ సమయంలో అయితే ప్రభువును మనం స్తుతిస్తూ ఉన్నామో ఆయన గుణలక్షణాలు లేదా ఆయన వ్యక్తిత్వాన్ని మనం జ్ఞాపకం చేస్తూ So ఉన్నాం. whenever we give thanks to God, we remember His almighty power of God. ఆయన స్తుతించే పరిస్థితులల్లా కూడా మనం ఆయన యొక్క శక్తిని ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. And already I told that wherever the thanks and the word mentioned, people whatever God has done, they thank God. మరి మనం గమనించినప్పుడు ప్రభువును స్తుతించే ప్రక్రియ అనేది దేవుడు చేసే ప్రతిదాన్ని బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. And also people are thanking God that whatever He is going to do in the future. అది మాత్రమే కాదు, ప్రభువును మనం స్తుతిస్తూ ఉన్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఆయన చేయబోయే దాన్ని బట్టి కూడా. This evening I would like to focus on we have to understand what's God's character in this evening time. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఒక దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. And how powerful is our God? ఆయన ఎంత శక్తివంతుడో జ్ఞాపకం చేసుకోవాలని What He can do in the future? ఆయన భవిష్యత్తులో ఏమి చేయగల సమర్థుడో నేను మీకు జ్ఞాపకం చేయదలుస్తూ ఉన్నాను. How He can use us? ఎలా మనల్ని ఆయన వాడుకోబోతున్నాడో, how He can use His assembly.
ఎలాగో తన సంఘమును ఆయన ఎలాగో వాడుకోబోతూ ఉన్నాడు. So to understand this, we are going to ponder on and meditate on the one of God's name. ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఆయన ఎవరై ఉన్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. Yeah, we are meditating on one of God's name. మనం ఈ సమయంలో ధ్యానించుకోబోతున్నటువంటి అంశం ఏమిటంటే దేవుడికి కలిగినటువంటి ఒక పేరును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. So you all know the names of God, isn't it? దేవునికి కలిగిన పేర్లని మనకు తెలుసు కదా దాదాపుగా. Angry on me? మీరు నా మీద కోపంగా ఉన్నారా? You are sitting so seriously. మీరందరూ కూడా చాలా విచారకరమైన సీరియస్ ముఖాలు. Are you worrying about Victor? విక్టర్ గురించి మీరు ఏమైనా బాధపడుతూ ఉన్నారా? Don't worry, the Holy Spirit will speak, isn't it? పరిశుద్ధాత్మ దేవుడు సహాయం So చేస్తాడు. you listen carefully the messages. కాబట్టి మనము ప్రసంగం లేదా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆసక్తిగా ఆలకిద్దాం. So now you tell me the God's name that you know. కాబట్టి నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేవునికి కలిగిన పేర్లు మీకు తెలిసినవి ఏమిటో మీరు చెప్పండి. ఆశ్చర్యమైనవారు, ఆలోచనగా, ఐసయ్యా said the 6 whole verse. యెషయా గ్రంథం 9:6 God, Emmanuel, Yehova. That's all. And don't tell the sentence, only name. కేవలం ఒక నామం, ఒక పేరు మాత్రమే చెప్పాలి. Another name? మీకు తెలిసిన Whatever I thought they told us. How can I say? మీకు ఏది తెలిస్తే ఏది అనిపిస్తే అది చెప్పండి. Yehova Rapha, యెహోవా రాఫా, Yehova Shammah, యెహోవా షమ్మా, ఎలోహిం, ఎల్ షద్దై. Very good. So we can keep on adding the name of God, isn't it? ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి దేవునికి. But one name, it's connect all the name of God, all the name of Lord. కానీ ఒక పేరును మనం కనుక గమనించగలిగితే ఈ పేర్లన్నింటినీ కూడా కలిపి ఆయన ఆపాదించేటువంటి ఒక గొప్ప పేరు మనం. One name connects all his characters. మనం ఇప్పుడు చెప్పుకున్న పేర్లన్నింటినీ కూడా కలిపేటువంటి ఒక పేరును మనం The చూస్తాం. one name connect all his characters. ఆయన గుణలక్షణాలన్నింటినీ కూడా కలిపి ఒక పేరును మనం So చెప్పగలిగితే when we understand that power in the name, ఆ పేరుకు ఉన్నటువంటి శక్తిని మనం అర్థం చేసుకోగలిగితే we cannot be a normal Christian. మనం సాధారణమైన క్రైస్తవులుగా మనం ఉన్నాం. We will be encouraged in the name. ప్రోత్సహించబడే క్రైస్తవులుగా ఆ పేరు ద్వారా మనం ఉంటాం. Tonight I would like to meditate on the name. కాబట్టి ఆ పేరు ఏమిటో నేను ఈ దినం ఈ సమయంలో ధ్యానం చేయగలను. Just turn your Bibles to John's Gospel chapter 18. మన వద్ద దైవ గ్రంథంలో నుండి యోహాను సువార్త 18వ అధ్యాయం Verses 1, 2, 3. యోహాను సువార్త మన వద్ద దైవ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. 1 నుంచి 3 వచనాలు చదువుతున్నాను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండేను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెలుచుండువాడు కనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూద సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బండ్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. Yeah, here we read that Jesus spent his last evening with his disciples. యేసుక్రీస్తు ప్రభువారు శరీరరూపిగా ఉన్నప్పుడు తన శిష్యులతో పాటు కలిసిన చివరి రాత్రిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. And he used to spend most of the time in prayer in the garden. మనం గమనించినప్పుడు ఆయన జీవిత కాలంలో దాదాపుగా అనేక రాత్రులు ఆయన గెత్సేమనే తోటలో రాత్రికాల సమయంలో ప్రార్థనలో గడిపేవాడు. And here it is mentioned that the people came to chain him, to imprison him. People are coming to the garden. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని బంధించడానికి బండ్రోతులు ఆయుధములతోనూ ఆ సంఖ్యలతో వచ్చినట్టుగా మనం ఈ వచ్చిన భాగంలో మనం Who is చూస్తాం. bringing them? ఎవరు వారిని తీసుకొస్తూ ఉన్నాడు? Judas Iscariot. యూదా, శిష్యుడైనటువంటి యూదా మనకు Yeah, చూస్తాం. one of the disciples of Jesus Christ. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైనటువంటి ఇస్కరియోతు యూదా ఇక్కడ వారిని వెంట పెట్టుకొని వస్తున్నట్టుగా And మనం who చూస్తున్నాం. came with Judas? యూదాతో పాటు ఆ ఇస్కరియోతు యూదాతో పాటు ఎవరు వస్తూ ఉన్నారు? Roman soldiers came. రోమా ప్రభుత్వం యొక్క సైనికులు వస్తూ ఉన్నారు. When we read even in Telugu, Tamil or English, the word is mentioned Roman soldiers. ఇంగ్లీష్, తెలుగు, తమిళ ఇలా అన్ని బైబిల్లో మనం గమనిస్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే రోమా ప్రభుత్వం వారి ఆ సైనికులు లేదా బండ్రోతులను మనం చూస్తూ ఉన్నాం. But the word Roman soldiers means nearly normally 600 men included.
వాస్తవానికి రోమా ప్రభుత్వం యొక్క సైనిక దళాన్ని మనం గమనిస్తే దాదాపు 600 మంది పురుషులతో 600. 600 మంది పురుషులతో కూడినటువంటి సైన్యముగా మనం చూస్తాం. So that is what the meaning of this word mentioned here in this verse. దాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ దాదాపు 600 మంది దళముతో రోమా ప్రభుత్వ వారి సైనికులు వస్తున్నారని మనం అర్థం చేసుకోగలం. And also with him the officers of Pharisees and priests they were coming with him. ఆ సైన్యం మాత్రమే కాదు, ఆ సైన్యాన్ని నిర్దేశించేటువంటి సైన్యాధిపతులు కానీ ఆ పరిసయ్యులు సద్దుకయ్యులు వారు కూడా వారితో పాటు వస్తున్నట్టుగా మనం చూస్తాం. That means more than 600 men came to catch Jesus. అనగా ఈ యేసుక్రీస్తు ప్రభువుని బంధించడానికి 600 మంది సైన్యముతో పాటు వీరందరూ కూడా 600 మంది కంటే ఎక్కువ మంది ఆయన బంధించడానికి వచ్చారు. Here we read verse 4. ఇక్కడ మనం ఈ అధ్యాయంలో 4వ వచనం మనం గమనిస్తే యేసు తనకు సంభవింపవన్నీ ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగారు. Verse 5. వారు నజరేయుడైన యేసునని ఆయన ఉత్తరమీయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పారు. ఆయన అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనను వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడి మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగారు. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. Here we are not going to meditate on the name Nazarene. ఇక్కడ మనం గమనించినప్పుడు నజరేయుడైన యేసు అనే ఆ పేరు గురించి మనం ధ్యానం చేయడం లేదు కానీ So Jesus knew what is going to happen. యేసుక్రీస్తు ప్రభువు వారికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆయనకు తెలిసి ఉన్నది. And he went forward and he is asking the people whom you are seeking. ఆయన ఎరిగియుడు కూడా తను బంధించడానికి వచ్చిన వారి ఎదురుగా వెళ్ళి వారిని లాగు ప్రశ్నిస్తున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారని అడిగాడు. They said that the Jesus of Nazareth. వారు సమాధానం ఇచ్చారు ఆ ప్రశ్నకు. ఏమని అంటే మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామన్నారు. Then Jesus said, I am. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు నేనే. When they heard this name, they went back and fell down. ఎప్పుడైతే ఆయన నోటి నుండి ఈ పేరును విన్నారో వారు వెనుకకు తగ్గి మూర్ఛలు కింద పడినట్లుగా మనం చూస్తున్నాం. That means that there did not come the big wind. అక్కడ ఏమీ ఒక గొప్ప సుడిగాలు లేకపోతే ఏమీ రాలేదు. And people did not push them one another. అక్కడ ఉన్న 600 మంది సైన్యంలో ఎక్కడ ఒకరినొకరు దోచుకున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. All giant and strong soldiers went back and fell down. భౌతికంగా శారీరకంగా దృఢంగా ఉన్నటువంటి 600 మంది సైన్యము వెనుకకు తగ్గి కింద పడ్డారని మనం చూస్తున్నాం. Because when Jesus uses I am, the name I am he used. దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు నోటి నుండి అక్కడ ఒక నామాన్ని ఉచ్చరించాడు. ఏమని అంటే నేనే. This is the name, is not a simple name. This is divine name. I am. ఇది సాధారణమైన పేరు కాదు కానీ ప్రియులారా మనం గమనించినట్లయితే ఇది దైవికమైన పేరు. I am. నేను. This is one of the God's name, Jesus name. I am. Yeah, this is the name of the God. I am. ఈ దేవుడు కలిగినటువంటి పేరులో ఒకటి అదే నేను. When God used that name, they fell down. The power came and they fell down. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఆ నామమును ఉచ్చరించాడో వారు వెనుక తగ్గి కింద పడినట్టుగా చూస్తున్నాం. And now you tell me, కాబట్టి మీరు చెప్పండి, who fell down? ఎవరు అక్కడ నేల పడ్డారు? Who all fell down? ఎవరు పడ్డారు? Roman soldiers. రోమా ప్రభుత్వ సైనికులు పడ్డారు. ఆలపిస్తున్నారా? Pharisees and Sadducees officers. పరిసయ్యులు సద్దుకయ్యులు అధికారులు అందరూ కూడా నేల పడ్డారు. Not only they people. అక్కడ ఉన్న వారు మాత్రమే కాదు. And also we read in verse 5 that Judas who was betraying him was standing with them. అక్కడ మనం గమనించినప్పుడు యూదాయు వారి యొద్ద నిలుచుండేనని మనం చూస్తూ ఉన్నాం. Because when God used the I am, ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే నేనే అని ఆయన ఉపయోగించాడో ఆ నామమును, and more than 600 men went back and fell down. 600 మంది పైగా సైన్యము వెనుకకు తగ్గి నేల మీద పడ్డారు. And also Judas was with them and he also fell down. ఇస్కరియోతు యూదా కూడా ఆ నామం ఎప్పుడైతే విన్నాడో ఆ ఇస్కరియోతు యూదా కూడా నేల పడినట్టుగా చూస్తూ ఉన్నాం. Did you see the difference here? ఇక్కడ మనం వచ్చిన తేడాను గమనించామా? A man who was with Jesus for 3.5 years,
యేసుక్రీస్తు ప్రభువారితో కూడా కలిసి 3.5 సంవత్సరం ఉన్న వ్యక్తి, who heard his messages, ఆయన బోధనని కూడా విన్న వ్యక్తి, who saw his miracles, ఆయన చేసిన సూచక్రియలన్నీ కూడా చూసిన who వ్యక్తి, also did miracles, చూడడం మాత్రమే కాదు సూచక్రియలు చేసిన వ్యక్తి కూడా. and now when he went the opposite of Jesus, ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నందుకు ఇస్కరియోతు యూదా, when God revealed his name, that caused him also to fall down. ఆయన నామం ఆయన బయలుపరిచినప్పుడు ఆ దాచిగా ఆ యూదా కూడా వెనక్కి తగ్గి నేల పడ్డాడు. But the difference is the other 11 disciples were with Jesus standing. ఇస్కరియోతు యూదా కాకుండా మిగతా 11 మంది శిష్యులు ఉన్నారు కదా, వారు మాత్రం పడకుండా ఆయనతో నుంచొని ఉన్నారు మనం చూస్తాం. Those who are with Jesus, they were standing. యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నవారు నిలబడి ఉన్నారు అక్కడ. Those who are against Christ, they fell down. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఎవరైతే వచ్చారో అక్కడికి వారు మాత్రమే నేలను పడ్డారు. Brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, how many years you are Christian, that is not enough. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు క్రైస్తవులుగా ఉన్నావో అది కాదు ముఖ్యం. How much you are reading Bible, that is not enough. నీవు దైవ గ్రంథమైన బైబిల్ని ఎంతగా చదువుతున్నావో అన్నది ముఖ్యం కాదు. And you should not behave yourself against Christ. నీవు క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. You should not against your brothers and sisters. నీ తోటి సహోదర సహోదరులకు వ్యతిరేకంగా నీవు ఉండకూడదు. For Judas, that he went after money. ఇస్కరియోతు యూదా డబ్బు కొరకు వ్యతిరేకమయ్యాడు దేవునికి. He went after the status. హోదా కొరకు దేవునికి వ్యతిరేకంగా విరోధమయ్యాడు. He went after the name and fame. ఆ పేరు ప్రఖ్యాతులను ఆశించి యేసుక్రీస్తుకు దూరం అయ్యాడు, వ్యతిరేకమయ్యాడు. So when he went against Christ, that name caused him to fall down. ఎప్పుడైతే యేసుక్రీస్తుకు వ్యతిరేకమయ్యాడో దాన్ని బట్టి ఆ నామమును ఆ యేసుక్రీస్తు ప్రభువు నామమును ఉచ్చరించినప్పుడు దాన్ని తట్టుకోలేక నేల మురిగాడు. I tell you, we all are in the church, same church. కాబట్టి ఇక్కడ మనందరం కూడా ఒకే మందిరంలో కూర్చొని ఉన్నాం. One preacher is preaching from the pulpit. ఒకే బోధకుడు నిలబడి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. He may take from one portion. ఒకే అధ్యాయంలో లేదా ఒకే వచన భాగంలో నుంచి మనం వింటూ ఉండవచ్చు. For few people, God's word is not eating like eating to them. కొంతమందికి మాత్రమే ఆ వాక్యం వారి హృదయంలోనికి పనిచేస్తుంది. For few, they will be encouraged by the God's word. కొంతమంది ఆ మాటల ద్వారా ప్రోత్సహించబడతారు. Whoever preaching, for some people, it's always pricking their hearts and pointing out their mistakes. కొంతమందికి మాత్రమే ఆ వాక్యం ద్వారా తమ జీవితంలోని ఆ తప్పులు లేదా ఏవైతే సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో అవి విశదీకరించబడుతుంది. For some people it will be the encourage. They will go, they will forward, they will make forward to the in spiritual life. వారు మాత్రమే మరింత అధికంగా ఆత్మీయంగా ఎదుగుతారు, ముందుకు సాగుతారు, కొనసాగుతారు. And here we see that the name of Christ is I am. ఇక్కడ మనం గమనిస్తే క్రీస్తుకు కలిగిన పేరు ఏమిటంటే నేనే. And also we will read in another portion. మరి ఒక మాటను మనం గమనిస్తే First we read that I am in the garden. మొదట ఇక్కడ నేనే అనే మాట తోటలో ప్రభు పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Second we will be thinking in the I am in the wilderness. రెండవది ఆయన పర్వతంపై పలికినట్టుగా రెండవసారి మనం గమనిస్తాం. Yeah, he is viewed in the wilderness. అరణ్యంలో క్షమించండి, అరణ్యములో ఆయన పలికినట్టుగా మనం Turn చూస్తాం. your Bibles to Exodus chapter 3. నిర్గమకాండం 3వ అధ్యాయం 14, verse 14. మనం దైవ గ్రంథంలో నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అయ్యున్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవాలని. Yeah, the same word is mentioned. God is telling to Moses, I am that I am. ఒకే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ ఉచ్చరించబడిన మాట ఇక్కడ కూడా ఉచ్చరించబడింది, నేను ఉన్నవాడను. When God was calling Moses to his ministry, దేవుడు మోషేను తన పని కొరకు పిలుస్తూ ఉన్నప్పుడు, and Moses was telling many reasons. మోషే చాలా సాకులు చెప్పాడు దానికి. Here we read verse 11. అదే అధ్యాయం 11వ వచనం మనం చదివితే, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవచ్చు ఎంతటి వాడనని దేవునితో అనగా, Oh Lord, who am I? You are calling me. ప్రభువా నీవు నన్ను నీ పనికి పిలుస్తున్నావు కదా, నేను ఎంతటి వాడనయ్యా. The second reason in the verse 13. రెండవ సాకు మనం గమనిస్తే మోషే చెప్పింది 11వ వచనం, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలని దేవుని అడిగాను. God, they will ask
asked your name, what I can tell to them? ప్రభువా ఆ ప్రజలు ఇశ్రాయేలీయులు నన్ను అడుగుతారు, నీ పక్కన దేవుడు ఎవరైనా అడిగితే నేను ఏం చెప్పాలయ్యా? So I'm not going there. కాబట్టి నేను వెళ్ళను ప్రభువా వారి The దగ్గరికి. third reason Moses told, మూడో సాకు ఏమిటో చూస్తే మోషే చెప్పిన chapter 4 verse 1. 4వ అధ్యాయం మొదటి వచనం మనం గమనిస్తే అందుకు మోషే చింతగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. Yeah, Moses is telling that they will not believe me, they will not listen to me. మోషే ఇలా చెప్తున్నాడు, అదిగో ప్రభువా వారు నా మాట వినరయ్యా, నేను చెప్పింది నమ్మరు. The fourth reason in verse 10. మోషే చెప్పిన 4వ సాకు ఏమిటో చూస్తే అదే 4వ అధ్యాయం 10వ వచనం మనం గమనిస్తే, అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపు అయినను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా. Yeah, he's telling that I'm not eloquent in speech, Lord. మోషే ఇలాగ చెప్తున్నాడు, ప్రభువా నేను మాటలో మాటకారిని కాదు. The fifth reason that he told in verse 13. అదే అధ్యాయంలో మోషే చెప్పిన 5వ సాకు కూడా చూస్తాం మనం 13వ వచనంలో. అందుకు అతడు, అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వారిని పంపమనగా. Yeah, he's telling that Lord, whomever you send them. మోషే ప్రభుతో అన్నాడు, ప్రభువా నీవు ఎవరైతే పంపాలనుకుంటున్నావో వారినే పంపించయ్యా. In the age of 80, God was calling him at the age of 80. మోషేను దేవుడు ఏ వయసులో పిలుస్తున్నాడంటే మోషేకి 80 సంవత్సరాలు వయసు గలవాడై ఉన్నప్పుడు. He was telling many reasons to God. ఆ వయసులో మోషే అనేక కారణాలు చెప్తూ ఉన్నాడు దేవునికి. Lord, I'm not qualified enough to you be in your ministry. ప్రభువా నీవు చెప్తున్న ఆ పని చేయడానికి, నీ పని చేయడానికి నేను సరైన వాడిని కాదయ్యా, నాకు యోగ్యత లేదంటూ ఉన్నాడు. I'm not eloquent, Lord. నేను సరిపోయిన వాడిని కాదయ్యా. And you send someone who is worthy to do your ministry. కాబట్టి నీ ఆ పని చేయడానికి సరిపోయిన వారిని మరి ఒకరిని ఎవరైనా పంపించు ప్రభువా. And 40 years Moses was in the wilderness, we know, isn't it? ఆ తర్వాత 40 సంవత్సరాలు ఆయన అరణ్యంలో ఉన్నాడు మోషే. And we know that he was under control of his father-in-law. ఆ 40 సంవత్సరాలు తన మామయ్య ఇతరు అధీనంలో ఉన్నాడు మోషే. Dry land. ఎండిన ఎడారి పరిస్థితి. A dry land and no vision, no ministry. ఆ ఎడారి అనుభవాన్ని మనం గమనిస్తే దేవుని పని లేదు, లేదా గమ్యము లేదు. And without any ministry, he was silent in the wilderness 40 years. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు విడిచిపెట్టి వచ్చిన తర్వాత అది ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటూ పరిచర్య లేనివాడై ఉన్నాడు. Now when God is calling him for ministry, అటువంటి 40 సంవత్సరాలు పరిచర్య లేనివాడిగా ఉన్న మోషేని దేవుడు పరిచర్య కొరకు పిలుస్తుంటే, he is introducing him name that I am, I'm calling you. పిలుస్తూ ఆయన తను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏమని అంటే నేను ఉన్నవాడను. That name gave Moses to new authority. ఆ పేరు మోషేకు ఒక కొత్త అధికారమిచ్చింది. That name gave Moses to a new vision. ఆ పేరు మోషేకు ఒక గొప్ప పరిచర్య గమ్యాన్ని ఏర్పాటు చేసింది. That name gave Moses to a new life. ఆ పేరు మోషేకు ఒక నూతన జీవితాన్ని, సరికొత్త జీవితాన్ని ఇచ్చింది. That name gave Moses to the new energy and strength. ఆ పేరు మోషేకు నూతన బలాన్ని, శక్తిని అనుగ్రహించింది. That name gave Moses a new authority and power he gave. ఆ పేరే మోషేకు ఒక శక్తిని లేదా అధికారాన్ని అనుగ్రహించింది. Our brothers and sisters, ప్రభుత్వ సహోదర సహోదరులారా, are you thinking about your inability? మీ యొక్క అసమర్థత గురించి మీరు ఆలోచన చేస్తూ Are ఉన్నారు? you thinking about your sickness and your disease? మీ యొక్క బలహీనతను బట్టి మీ యొక్క అస్వస్థతను గురించి ఆలోచిస్తూ ఉన్నారు? And you are thinking about your family condition? మీ యొక్క కుటుంబ పరిస్థితుల గురించి మీరు ఆలోచన చేస్తూ And ఉన్నారు? God is telling, I am calling you. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను ఉన్నవాడినయ్యు నేను మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను. And I will give you energy. నేను మిమ్మల్ని బలపరుస్తాను. And I will strengthen you. నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని బలపరిచి శక్తిని అనుగ్రహిస్తాను. And I will become your ability. I will become your life. నేనే మీ సామర్థ్యం అవుతాను, నేనే మీ జీవితం అవుతాను. And for God, age is not important to God. దేవుడికి వయసు అనేది ముఖ్యం కాదు. Isn't it? అవునా కాదు? Many people used to tell you, no? చాలా మంది అలా చెప్తారు కదా, Brother, I'm more than 40, brother. I'm not worthy to do God's ministry. అన్న బ్రదర్ నేను 40 సంవత్సరాల కంటే వయసు కలిగిన వాడిని కదా, నేను చేయలేను పరిచర్య, దేవుని And the పరిచర్య. youngster, let them do the work of God. యవనస్తులు ఉన్నారు కదా, వాళ్ళని చేయలేమండి. And what a humble people and spiritual you are. అలా మాట్లాడిన వారు ఎంత తగ్గింపు కలిగిన వారు, ఎంత ఆత్మీయులు. So you are giving a reason to God, isn't it? అది ఒక సాకుగా చెప్తున్నారు కదా దేవునికి. You want to escape from God's word.
దేవుడి పరిచర్యకి దేవుడి పనికి దూరం అవ్వడానికి అది మంచి ఒక సాకును ఏర్పాటు చేసుకున్నారు. But here God is telling to you and promising you that I am will encourage and will able you to do His కానీ ministry. ఇక్కడ దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు, నేను ఉన్నవాడనై ఉన్నాను, మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని వాడుకుంటాను నా పని కొరకు. In the wilderness, God told that I am. అరణ్యంలో దేవుడు మోషేతో అన్నాడు, నేను ఉన్నవాడను. So that gave Moses a new life. ఆ మాట లేదా ఆ నామము మోషేకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చింది. We will come to the third place. మూడవ స్థలానికి మనం వస్తే I am in the ocean. నేనే అనే మాట దేవుడు సముద్రం మీద పలికినట్టుగా మూడవ స్థలాన్ని మనం చూస్తాం. Yeah, in Matthew chapter 14 we read. మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం చదివితే In 14 we read about the disciples going in the boat. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో శిష్యులు పడవలో వెళ్తున్న సన్నివేశాన్ని మనం చూస్తాం. And we read verse 22. 22వ వచనం 14వ అధ్యాయం 22వ వచనం మనం గమనిస్తే మత్తయి సువార్తలో వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందు అందరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి పోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. Yeah, here we read about the wonderful passage in the Bible. అద్భుతమైన వాక్య భాగాన్ని మనం ఇక్కడ చదువుకొని ఉన్నాం. And God made disciples to move on in the sea, in the ocean. దేవుడే తన శిష్యులను సముద్రం మీద పడవలో ప్రయాణించేలాగా చేశాడు. And the disciples were in the boat in the sea. అలా ఉన్న శిష్యులందరూ కూడా పడవలో ప్రయాణమై సముద్ర మార్గంలో వెళ్తూ ఉండగా Yes, suddenly they faced the great storm. ఒక గొప్ప గాలి, సుడిగాలి వారికి ఎదురైనది, తుఫాను ఎదురైనది. They were fearful. ఎంతో భయప్రాంతులయ్యారు. We read that they are in the midst of ocean. వారు సముద్రం మధ్యలో ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. The darkness covered them. చుట్టూ చీకటితో కూడుకున్న పరిస్థితి. They could not see next what to next. వారి ముందు ఏమున్నదో కూడా కనిపించని చీకటి వారి. They were so blind. వారు గుడ్డితనముగా ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే. And fully they lost their hope. పూర్తిగా తమ యొక్క నిరీక్షణ కోల్పోయి పూర్తిగా ఆశ వదులుకున్నారు తమ ప్రాణముల మీద. They were filled with fear. భయంతో నిండుకొని ఉన్నారు. And here we read that when they were filled with fear, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఎప్పుడైతే వారు భయముతో నిండుకొని ఉన్నారు, when there were no hope, ఎప్పుడైతే వారు ఆశ లేని వారిగా నిరాశలో ఉన్నారు, and here we see that Jesus was walking on the water. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనిపిస్తున్నారు సముద్రం మీద నడుస్తూ. And sometime when they saw Jesus walking on the water, ఎప్పుడైతే యేసుక్రీస్తు సముద్రం మీద నడుచుకొని వస్తున్నది వారు చూశారో, when they saw how they addressed him, అప్పుడు ఏమని పిలిచారు యేసుక్రీస్తును? when how they addressed him, తొందరపడి వారు ఏమని పిలిచారు యేసును? See, they could not see properly, isn't it? వారు సరిగా యేసుక్రీస్తును చూడలేకపోయారు. Because sometimes when the problem comes, we could not see him properly. అలాగనే మనం కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇలాగే మనం కూడా ప్రభువుని సరిగా చూడలేకపోతూ ఉన్నాం. When sometimes our hope is dry, we could not see him properly. ఎప్పుడైతే నిరుత్సాహపడి కృంగిపోతున్న పరిస్థితులు వచ్చినప్పుడు మన జీవితాల్లో మనం కూడా ఇలాగే ఆయన సరిగా గ్రహించలేకపోతూ ఉన్నాం. And we are not addressing him as we should address him. మనం ఆయన్ని ఎలాగైతే ఉచ్చరించాలో అలా ఉచ్చరించలేకపోతూ ఉన్నాం. When life is normal, when life everything is good, we are so happy to God. మన బ్రతుకు మన జీవితం సాఫీగా వెళ్తున్నప్పుడు మాత్రం ఆయన మనకు దేవుడై ఉన్నాడు. But when situation is against us, we are so dull and we are not giving thanks to God. Rather, we are murmuring against God. జీవితంలో పరిస్థితులు కొంచెం తారుమారైనప్పుడు మాత్రం ఆయన మనకి దేవుడు కాదు, లేదా ఆయన మీద సనిగే వారిగా, నిరుత్సాహపడేవారు, నిష్ఠూరపడేవారిగా మనం ఉంటూ ఉన్నాం. And sometimes we will be asking many questions to God. కొన్నిసార్లు అనేక మంది కదా అనేక ప్రశ్నలు సంధిస్తారు ప్రభువును. Lord, why it is happening in my life? ప్రభువా ఎందుకు నా జీవితంలో ఇది నువ్వు జరిగిస్తున్నావు? Why it is happening in my family? అది నా కుటుంబంలో ఇలా ఎందుకు జరుగుతుంది ప్రభువా? Why problem and again coming to my family? అది మళ్ళా అదే సమస్య మళ్ళా మా కుటుంబంలో ఎందుకు వస్తుంది? Wherever I go, I continue facing
failures. అదిగో నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితులు చూసినా నేను ఓడిపోతూ ఉన్నాను. Still I'm not getting job. నేను ఉద్యోగం పొందలేకపోతూ ఉన్నాను. I'm not getting into the marriage. నేను వివాహంలోనికి In ప్రవేశించలేకపోతూ my ఉన్నాను. study I'm very dull. అదిగో నా చదువుల్లో నేను చాలా డల్లర్ గా ఉన్నాను. In spiritual life I'm so dull. నా ఆత్మీయ జీవితంలో కూడా నేను చాలా బలహీనుడుగా ఉన్నాను. What you are going to do with my నీవు నా life? జీవితంలో ఏం చేయగలిచావు ప్రభువా? Why you are not doing anything with my life? నా జీవితంలో నీవు ఎందుకు ఏమీ చేయకుండా ఉన్నావు? Are you there to listen my prayer? నువ్వు అసలు నా ప్రార్థన వినడానికి ఉన్నావా అక్కడ? Are you there to listen and will you give answer to my prayers? నా ప్రార్థన విని నాకు జవాబు ఇవ్వడానికి నువ్వు ఉన్నావా అక్కడ? Why Lord, how long I wait for you? ఏమిటి ప్రభువా ఎంతకాలం నేను ఎదురు చూడాలి? You know how long I cried for you. నీకు తెలుసు కదా నేను ఎంతకాలం నుంచి నేను రోధిస్తున్నాను. How many years I am waiting from your answer. ఎన్ని సంవత్సరాల నుంచి నీ జవాబు కొరకు నేను ఎదురు చూస్తున్నాను నీకు Those తెలుసు who కదా. are praying recently, they got answers. అదిగో నిన్నగాక మనం ప్రార్థిస్తున్న వారికి నీవు జవాబులు ఇస్తున్నావు. But I'm praying for so long, but still I'm waiting for your answer. నేను ఎంతో కాలం నుంచి ప్రార్థిస్తున్నాను కానీ నేను ఇంకా నీ సమాధానం కొరకు ఎదురు చూస్తున్న వాడిలో Did you ఉన్నాను. forget me? నీవు నన్ను మర్చిపోయావా? Did you leave me? నువ్వు నన్ను వదిలిపెట్టావా? Lord, remember me, Lord. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. When the problem comes, we could not see him properly, brothers and sisters. అవి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా ఇలానే ప్రభువుని సరిగ్గా చూడలేకపోతున్న వారిగా ఉన్నాం. The disciples who were with Jesus, కానీ శిష్యులు ఎవరైతే అక్కడ ప్రభుతో ఉన్నారో because of the situation, they could not see him properly. ఆ పరిస్థితి వచ్చినప్పుడు భయానకరమైన పరిస్థితి వచ్చినప్పుడు వారు ఆయన్ని సరిగ్గా They చూడలేకపోతున్నారు. were crying unto him that ghost, ghost. అదిగో ఏడుస్తూ అరుస్తూ ఉన్నారు దెయ్యము దెయ్యము భూతము అని. But immediately Jesus tells, వెంటనే ప్రభు అంటూ ఉన్నాడు, take courage. ధైర్యం తెచ్చుకోండి. I am that I am is walking on water. ఆ వచనాన్ని మనం గమనిస్తే కదా 27. 27వ వచనం మనం గమనిస్తే వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి నేనే భయపడకూడని వారితో చెప్పగా నేనే. Jesus is telling that don't be afraid. భయపడవద్దు ధైర్యం తెచ్చుకో. Yeah, be couraged and I am is coming. ధైర్యం తెచ్చుకో నేనే వస్తున్నాను. You know what is the surprising things? ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటో నీకు తెలుసా? When Jesus told that I am is coming, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే నేనే వస్తున్నానని చెప్పాడో the immediately reply from the boat, ఆ పడవ నుంచి వచ్చిన రిప్లై లేదా జవాబును మనం గమనిస్తే Peter said to Jesus, పేతురు యేసుతో అంటూ ఉన్నాడు, if it is you, చెప్తున్నది నీవే అయితే please command me to walk on the water. అదిగో ఈ నీళ్ళ మీద నడవడానికి నాకు ఆజ్ఞ ఇయ్యి ప్రభువా అంటున్నాడు. How many disciples heard Jesus' voice? ఎంతమంది శిష్యులు అక్కడ పడవలో ప్రభు స్వరాన్ని విన్నారు? How many disciples? ఎంతమంది శిష్యులు? Here, how many are listening? ఎంతమంది వింటున్నారు ఇక్కడ ఎందుకు? Yeah. Okay, 12 disciples. 12 మంది శిష్యులు. But how many replied to him? కానీ ఎంతమంది జవాబు ఇచ్చారు తిరిగి ప్రభు స్వరమైనప్పుడు? Only one. ఒకరు మాత్రమే. All are in the same problem. అందరూ అదే పడవలో ఉన్నారు. All are in the same darkness. ఆ 12 మంది కూడా అదే చీకటి ఆ జలముపై మధ్యలో ఉన్నారు. All are in the afraid stage. అందరూ కూడా అదే భయంతో కూడిన పరిస్థితుల్లో ఉన్నారు. All lost hope. అందరూ కూడా ఆశను కోల్పోయి నిరుత్సాహపడుతూ ఉన్నారు. All completely did not see him properly. అక్కడ 12 మందిలో ఎవరు కూడా ప్రభువుని సరిగ్గా But చూడలేకపోయారు. when Jesus told them, I am coming on the water, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు నేనే వస్తున్నానని చెప్పాడో నీళ్ళ మీద one person from the boat replied him, Lord, if it is you, command me walk on the water to you. కానీ వాళ్ళు ఒక్క వ్యక్తి మాత్రమే జవాబు ఇచ్చాడు పేతురు. ఏమని అంటే ప్రభువా నీవే అయితే నన్ను నీళ్ళ మీద నడవడానికి అనుమతించు ప్రభువా అన్నాడు. It is not doubtful verse. ఇది సందేహంతో కూడిన మాట కాదు. The verse mentioned like this, since it is you, ఇది నీవే అయితే, not I think, because you are there, ఇది నీవైతే, because you are there, I'm coming. నీవు అక్కడ ఉన్నావు కాబట్టి నేను వస్తున్నాను. Because you are there, I'm coming. నీవు వస్తున్నావు కాబట్టి నీవు ఉన్నావు కాబట్టి నేను వస్తున్నాను ప్రభువా అంటాడు. You are walking on the water, you made me to come on the water. నీవు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నీళ్ళ మీద నడవడానికి నేను వస్తున్నాను. There is no doubt. అక్కడ సందేహం ఏమీ లేదు. And many times I heard preachers are preaching this portion. నేను అనేక సార్లు బోధకులు ఈ వచన భాగాన్ని బోధిస్తున్నప్పుడు నేను They will take this portion to scold Peter's unfaithfulness.
చాలా మంది బోధకులు ఈ వచన భాగాన్ని ప్రస్తావించి పేతురు అవిశ్వాసాన్ని ప్రస్తావించి పేతురు తిట్టేవారుగా ఉన్నారు. See, many times they say that, see Peter, he did not believe Christ's word. చాలా సార్లు బోధకులు చెప్పేది అంటే చూడండి ఈ వచన భాగంలో పేతురు ఎంత అవిశ్వాసి అయి ఉన్నాడు అంటుంటారు. He did not see Christ properly. క్రీస్తుని సరిగ్గా చూడలేకపోతున్నాడు. He was sinking into the sea. అది సముద్రంలో మునిగిపోతున్నాడు. Jesus scolded him. యేసుక్రీస్తు ప్రభువు పేతురుని తిట్టాడు, గద్దించాడు. We should not become like, we should not be like Peter. మనం పేతురులా ఉండకూడదని చెప్తారు. ఇలా చెప్పి Not other preachers, I also did the same problem. అందరు బోధకుల గురించి చెప్తున్నాడు కాదుగా, నేను కూడా ఇలాగే చేశాను. I also 2 or 3 times I took this portion to scold Peter. నేను కూడా 2-3 సార్లు ఈ వచన భాగాన్ని తీసుకొని పేతురుని తిట్టడానికి లేదా పేతురుని నెగటివ్ గా చూపించడానికి నేను చెప్పాను. But when I read this portion carefully, కానీ జాగ్రత్తగా ఈ వచన భాగాన్ని నేను చదివినప్పుడు I thank God for the Peter's reply and the boldness. ప్రభు నేను స్తుతించాను పేతురు ఇచ్చిన జవాబును బట్టి. Just think, who were writing, just I will mention the reference, just write it down. నేను కేవలం ఒక వచనం మాత్రం నేను చెప్తాను, మీరు రాసుకోండి. రెఫరెన్స్ who were writing, I'm telling the scripture. ఎవరైతే రాసుకుంటున్నారో ఆ వచనం నేను చెప్తాను, రెఫరెన్స్ మీరు I am not going to read all the verses. ఆ వచనాన్ని చదివే సమయం లేదు కాబట్టి నేను తీసుకెళ్ళడం లేదు. And just remember in this way, కానీ జ్ఞాపకం చేసుకోండి ఇలాగూ. in the Bible, బైబిల్లో are you here listening? ఉన్నారా, ఎక్కడ వింటున్నారా? Okay, when we read the Bible, మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు just think in this way you read the Bible. ఇలా ఆలోచన చేసి లేదా ఇలా ఈ ఆలోచన ధోరణి కలిగి బైబిల్ చదవండి. There are connection between God, water and his people. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మూడిటికి ఒక సంబంధం ఉంది. దేనికంటే దేవునికి, నీళ్లకు, పేతురుకు. Not people. నీళ్లకు, దేవునికి, అలాగే ప్రజలకు ఒక కనెక్షన్, ఒక సంబంధం ఉన్నట్లు మనం గమనిస్తాం. First book of the Bible, chapter 1 verse 2, it is mentioned. దైవగ్రంథంలో బైబిల్లో ఆదికాండంలో chapter 1 verse 2. 1వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే, and we read that the earth was void and empty, the Holy Spirit was hovering upon the water. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెనని దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. So don't ask all the meanings, what are the meanings mentioned there, okay? ఈ వచన భాగంలో ఉన్న అర్థాలన్నీ చెప్పమని మాత్రం అడగవచ్చు. So just I'm giving the references. దాన్ని వివరించే సమయం లేదు కాబట్టి నేను ఒక రెఫరెన్స్ చెప్తున్నాను. The first Bible, the first book is mentioned God on the water and giving life. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు అగాధ జలములపై అల్లాడుతూ మానవునికి జీవం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. The first chapter itself we read that God divided the waters from waters. ఈ మొదటి అధ్యాయం అంతా మనం చదివినప్పుడు దేవుడు జలములకు వేరు చేశాడని చూస్తున్నాం. And in chapter 2 of Genesis verse 4 we read like this. అదే ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం ఇలా చదువుతాం. Sorry, chapter 2 verse 10 we read like this. 2వ అధ్యాయం 10వ వచనం ఇలా చదువుతాం. మరియు ఆ తోట నుండి తొడుపులకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. Yeah, God, because of 2 people, God made great river through the garden. కేవలం 2 మనుషుల కొరకు ఆ ఏదైనా తోట మధ్యగా దేవుడు ఒక గొప్ప నదిని సృష్టించాడు. And he divided, the word is mentioned clearly, divided into 4. అంత మాత్రమే కాదు, ఆ నదిని దేవుడు 4 శాఖలుగా విభజించాడని కూడా మనం చూస్తున్నాం. In chapter 1 God divided waters from water. మొదటి అధ్యాయంలో దేవుడు జలములకు వేరుపరిచాడని చూస్తున్నాం. In chapter 2 we read that from one river it was divided into 4. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక నది నుంచి దేవుడు 4 ఉపనదులుగా వాటిని విభజించడం చూస్తున్నాం. Exodus chapter 14 verses 21 and 22 we read. అదే నిర్గమకాండం 14వ అధ్యాయం 22 23 21వ వచనం మనం గమనించినప్పుడు 21 and 22. 21 22 When the Israel people came to Red Sea, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఎర్ర సముద్రంకు వచ్చారో and there they could not go forward. అక్కడ నుంచి వారు ఎర్ర సముద్రం దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. And God sent a great wind all over the night. దేవుడు ఆ రాత్రికాల సమయంలో ఒక గొప్ప గాలిని పంపించాడు. It is mentioned that that wind divided the sea into 2 parts.
ఆ గొప్ప ఆ గాలి ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చినట్టుగా మనం And చూస్తాం. Israel people went through the water on the dry land. అలా చీల్చబడిన సముద్రం ఎర్ర సముద్రం మధ్య వారు ఆరిన నేలను వారు నడిచారు. So God divided the sea and they went through the water. దేవుడు ఎర్ర సముద్రాన్ని వారి కొరకు రెండు పాయలుగా చీల్చి వారిని ఆరిన నేలను నడిపించాడు. Did you see any other passages in the Old Testament like this? పాత నిబంధనలో ఇలాంటి వచ్చిన భాగం ఎక్కడైనా చూసినట్టు మీకు జ్ఞాపకం వస్తుందా? After this, let's see. ఈ ఎర్ర సముద్రం తర్వాత Jordan River. యోర్దాను నది. In Joshua chapter 3, 15 to 17. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు మనం గమనిస్తే There under the leadership of Joshua. యెహోషువ నాయకత్వంలో And the people were, the new generation are facing the river before them. అప్పుడు నా కొత్త తరం వారు అదిగో వారి ఎదురుగా ఉన్న యోర్దాను నదిని దాటవలసిన పరిస్థితి When వచ్చినప్పుడు the priests who are carrying the ark, they touched their feet touched the river. అక్కడ యాజకుడు ఎవరైతే ఉన్నారో అతని పాదముగా ఆ నదిని తాకినప్పుడు The river stopped flowing from upside. యోర్దాను నది పొంగి పొరుతున్న ఆ యోర్దాను నది ఒకసారి ఒకవైపు నుంచి పొంగి పొరుతుండగా అది ఆ పొంగు ఆగిపోయినట్టుగా చూస్తాం. ఆ ప్రవాహం ఆగిపోయి It is mentioned that Israel people went through the Jordan River on the dry land. యోర్దాను నది కూడా వారు వెళ్ళారు, కానీ అక్కడ మనం గమనిస్తే ఆ మాటలు వారు ఆరిన నేలనే వారు వెళ్ళారని రాయబడి ఉంది. Did you see anything after this? మనం దాని తర్వాత ఇంకొకడైనా ఇలాంటి మాట మనం చూస్తామా? Did you see anything like happening like this? ఇలాగే నీటి గుండా వారు వెళుతూ ఆరిన నేలను విన్న సందర్భం ఎక్కడైనా చదివినట్లు జ్ఞాపకం వస్తుంది. దీని తర్వాత No. రెండవ రాజు Kings. Not kings, but one person, prophet, but book of Kings. Yeah, we'll read it. 2 Kings chapter 2 verse 8. దాన్ని మనం ఒకసారి చదువుదాం. రెండవ రాజుల గ్రంథం Chapter 2 verse 8. రెండవ అధ్యాయం 8వ వచనం. Then we see Elijah, the prophet. ఏలియాను మనం గమనిస్తాం కదా అక్కడ. Before he going to heaven, ఏలియా పరలోకమునకు వెళ్ళక మునుపు he faced Jordan, the same river Jordan. ఇదే పరిస్థితి మనం చూస్తాం. అక్కడ యోర్దాను నదిని ఎదుర్కొన్నాడు. It is mentioned that Elisha took his cloth and struck the river divided into two. ఏలియా మనం గమనించినప్పుడు అక్కడ తన మీద ఉన్నటువంటి ఆ గుడ్డను తీసుకొని దాన్ని కొట్టినప్పుడు, ఆ శాలువను తీసుకొని కొట్టినప్పుడు దుప్పటిని తీసుకొని ఎప్పుడైతే కొట్టాడో ఆ యోర్దాను నది రెండు పాయలుగా చేసినట్టుగా చూస్తాం. And Elijah and Elisha went through the water and they crossed the river. ఏలియా ఆ తర్వాత ఎలీషా కూడా అలాగే ఆ దుప్పటితో కొట్టినప్పుడు అది రెండు పాయలుగా చేర్చబడినప్పుడు వారు అలాగే యోర్దాను నది దాటి వెళ్ళారు. Yeah, these both men struck the river and then divided. They went through the river. ఈ ఇద్దరు మనుషులు కూడా నదిని దుప్పటితో కొట్టగా నది పాయలుగా చేర్చబడగా ఆరిన నేలనే వారు నడుచుకుంటూ వెళ్ళారు. In Old Testament, we love to read this verse. For the many Christians, it is the word comforting them. పాత నిబంధనలో మనం గమనిస్తే ఈ మాటలు చదవడానికి చాలా ఉత్సాహం చూపిస్తాం, ఇష్టపడతాం. You know what is the verse comparing with the river? ఆ వచ్చిన ఏంటో తెలుసా? నదిని పోలిస్తూ చెప్పినప్పుడు వచ్చిన Any verse from Isaiah? యెషయా గ్రంథం నుంచి ఎవరైనా చెప్పగలరా? Isaiah chapter 43:2. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం మనం Please read that గమనిస్తే verse. త్వరగా చూసి మనం ముందుకు వెళ్దాం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. Yes. Is it good to read this verse, isn't it? ఈ వచనం చదువుతున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదా. It is a good promise that we can climb on. ఇది ప్రభు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానంగా మనం భావిస్తాం. Many people are stopping from the Old Testament itself. ప్రజలందరూ ఎంతో మంది కూడా They are stopped in the Old Testament. చాలా మంది ఇక్కడ మంది ప్రజలు చేస్తున్న పని ఏంటంటే పాత నిబంధన దగ్గర ఆగిపోతున్నారు. Here the Bible is mentioned that upon the Israel people, that when you cross through the river will not prevail against you. మనం చదివినప్పుడు పాత నిబంధనలు ఎక్కడ కూడా మనం గమనిస్తే వారు దేవుని ప్రజలు నది ఎద్దకు వెళ్ళినప్పుడు నది వారికి ఎదురుగా ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. Yeah, here we read in Isaiah 43, when you cross through the river will not come over you. కానీ ఇక్కడ మాత్రమే మనం గమనిస్తే మిగతా చోట్ల కూడా నది ఎదురుగా పారుతుందని మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినప్పుడు నది పొంగి పొరలదని మనం చూస్తూ ఉన్నాం. And here we read in the New Testament. అలాగే ఇప్పుడు మనం చదువుకున్న కొత్త నిబంధనలో మనం గమనిస్తే You know that Peter was a Jewish man.
పేతురు యూదా దేశానికి చెందిన వ్యక్తిగా మనం చూస్తాం. And he knows all the scripture in the Old Testament. తనకు అన్ని తెలుసు, పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలు లేదా గ్రంథాల గురించి ఎరిగినవాడు పేతురు. And he knows the Isaiah chapter 42. యెషయా గ్రంథం 42వ అధ్యాయం గురించి పేతురు తెలుసు. But when the situation come on the sea, కానీ అదే పరిస్థితి తనకు ఎదురైనప్పుడు సముద్రం he మీద did not think about the Old Testament practices and happened the incidents. పాత నిబంధనలో జరిగిన సన్నివేశాలు సందర్భాలు జ్ఞాపకం చేసుకోలేదు. కానీ My forefathers did not do like this. అదిగో నా పూర్వీకులు ఇలా చేయలేదు కదా, నడవలేదు కదా. How I can walk on the sea? వారు ఆరెండు నెలలు నడిచారు కానీ నేను ఎలాగో సముద్రం మీద నీళ్ళ మీద ఎలా నడుస్తాను అనుకోలేదు. The verses mention that when you go through the rivers mentioned, not on the water. ఇక్కడ మనం వచనం కూడా చదివినప్పుడు వారు నదులు గుండా వెళ్ళినప్పుడు అయింది అక్కడ ప్రస్తావించాడే తప్ప దేవుడు నదుల మీద అని చెప్పలేదు. Yeah, but here we took the courage. కానీ పేతురు ప్రస్తావించబడినప్పటికీ కూడా తన పూర్వీకులలో The first time ever in the Bible, దైవగ్రంథమైన బైబిల్లో ఎంతవరకు ఎప్పుడు రాయబడలేదు. no Old Testament prophets and kings and no godly man did like this. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు అయితేనేమి, గొప్ప గొప్ప భక్తులు అయితేనేమి ఇలాగ ఎవరూ చేయలేదు. The first man in the Bible, he walked on the water. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మొట్టమొదటి వ్యక్తి నీళ్ళ మీద నడిచిన వ్యక్తి Yes, పేతురు. what a faith he had. అలాంటి విశ్వాసం కలిగిన వాడి పేతురు. I would like to see from the water. I would like to see from the water now. ఇప్పుడు If water things like this, ఇప్పుడు నీళ్ళు ఏమనుకుంటాయో ఒకసారి మనం అలా ఆలోచన చేద్దాం. water used to think, isn't it like this? నీళ్ళు కూడా ఆలోచిస్తాయి కదా. But you are thinking, మీరేం ఆలోచిస్తున్నారు? you are thinking something else or not? ఇంక దేని గురించి ఆలోచిస్తున్నారు? ఎక్కడ ఉండి Okay, come back New Testament, దయచేసి కొత్త నిబంధన తిరిగి రండి. and we will think about what water would have said. కాబట్టి నీళ్ళు ఏమైనా ఆలోచన చేసాయో మనం ఒకసారి ఆలోచిద్దాం. Water would have said like this. నీళ్ళు ఇలా చెప్పుకుంటాయి. And Lord, from the beginning, you commanding me to divide. ప్రభువా, నీవు మొదటి నుంచి కూడా నాకు ఆజ్ఞాపించింది ఏందయ్యా, అది విడిపో లేదా పాయలుగా చేర్చబడని చెప్పావు కదా. I obeyed your voice. నువ్వు చెప్పిన మాట నేను వినయముగా నేను విని విభజించబడ్డా కదా, చేర్చబడ్డా కదా. But the first time ever, the created God was walking on the water. కానీ మొట్టమొదటిసారిగా నీళ్లను సృష్టించిన ఆ దేవుడే నీళ్ళ మీద నడుస్తూ ఉండగా That water would be very happy. ఆ నీళ్ళు ఎంతో సంతోషించి ఉంటాయి. And it's all gathered together and holding the Jesus feet. ఆ నీరంతా కూడా ఒక చోటకి చేరి యేసుక్రీస్తు యొక్క పాదంలో పట్టుకుంటూ ఉన్నాయి. And how much happy it would be. ఎంతో సంతోషంగా ఉంటుంటాయి కదా. At the same time, అదే సమయంలో the same water, అదే నీరు the man who put his faith on Jesus, ఏ మనుషుడైతే తన విశ్వాసం పూర్తిగా యేసుక్రీస్తు మీద ఉంచాడో, the man who is stepping on the water, ఏ వ్యక్తి అయితే నది మీద నీళ్ళ మీద అడుగు వేస్తున్నాడు, the same water is holding that man's feet against the gravitational force. యేసుక్రీస్తును మోస్తున్న అదే నీరు ఆ వ్యక్తిని కూడా మోస్తూ ఉంది. What a grateful thing, isn't it? ఎంతో అద్భుతకరమైన సన్నివేశం కదా. Brothers and sisters, ప్రియ సహోదర hereafter సహోదరులారా, don't pray holding on the Isaiah chapter 42 and pray. ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో చేయబడిన వాగ్దానాన్ని Lord, ప్రార్థించు. your word is saying that నీ మాట ఏమిటంటే, when I go through the water, it will not prevail over me. నేను నీళ్ళ గుండా వెళ్తున్నప్పుడు అవి నా మీద పొరలకుండా చూడు. That is what your Bible is saying. అది బైబిల్ గ్రంథంలో మనం చూసాము. Please do, Lord, whatever the problem comes. దయచేసి ప్రభువా, ఏ సమస్య వచ్చినా సరే, But hereafter don't pray like this. ఇలాంటి ప్రార్థన ఎప్పుడు చేయి. And now you start to pray in this manner. ఇలాంటి ప్రార్థన చేసే ధోరణి మార్చుకొని, The problem will come to your life. ఎప్పుడైతే ఈ సమస్య నీ జీవితంలోకి వస్తుందో, You may be going through the pain and sufferings. ఆ సమస్యను బట్టి నీవు నొప్పిలో లేకపోతే ఆ బాధలో నువ్వు వెళ్తూ ఉంటావు, You may be చేస్తావు. going through the strong storm. భయంకరమైన సుడిగుండాలు కూడా నువ్వు వెళ్ళవలసి You may వచ్చినప్పుడు, be going through the darkest situation in your life. భయంకరమైన చీకటితో కూడిన సన్నివేశ పరిస్థితుల్లో మనం ప్రయాణించవలసి వచ్చినప్పుడు, But you pray in this manner, ఇలాగ నీవు ప్రార్థన చేయి. because since you are there, ప్రభువా, నీవున్నావు కాబట్టి, నీవున్నావు కాబట్టి command me to overcome this problem. నన్ను ఆజ్ఞాపించు నీ సమస్య నుంచి అధిగమించడానికి. Command me to overcome, face this problem, not get away from this problem.
ఈ సమస్యను ఎదుర్కొనే శక్తి నాకు అనుగ్రహించు ప్రభా, దీన్ని తీసివేయమని అడగడం లేదు. Don't pray to God, Lord, please heal me completely. ఎప్పుడు కూడా దేవుని ఇలాగ ప్రార్థన చేయి, పూర్తిగా నన్ను స్వస్థపరచు ప్రభా అని. Lord, please don't allow any problem in my life. ప్రభా, ఏ సమస్య కూడా నా జీవితంలో రానివ్వకని ప్రార్థించకు. The problem is here. ఖచ్చితంగా సమస్య వస్తుంది మన జీవితంలో. Through the problem, God wants to teach you that how powerful He is. ఆ సమస్య గుండానే దేవుడు ఎంత శక్తివంతుడై ఉన్నాడో నీకు తెలియజేయదలిచాడు. Then normally the storm comes in the Galilean Sea. సహజంగా మనం గమనిస్తే ఆ గలిలయ సముద్రంలో మామూలుగా ఆ భౌగోళిక పరిస్థితులను బట్టి అలలు వస్తూ ఉంటాయి, లేదా ఆ భయంకరమైన తుఫాన్లు వస్తూ ఉంటాయి. But the normal situation, God took that special occasion. కానీ సహజంగా జరిగే ఆ పరిస్థితిని ఆయన ఆ అత్యున్నతమైన పరిస్థితి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. Brothers and sisters, the problem is everywhere. ప్రియ సహోదర సహోదరులారా, సమస్య ఎక్కడైనా ఉంటుంది. The Christians and non-Christians are suffering. క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా సరే సమస్యలు గుండా వెళ్ళాల్సింది. But what about you are thinking towards God? కానీ నీ దృష్టిలో దేవుడి గురించి నీవు ఏ ఆలోచన కలిగి ఉన్నావు? Whenever you are going through the pain, నీవు సమస్య గుండా లేదా ఇబ్బంది బాధ గుండా వెళ్తూ ఉండగా, and you say to God, because you are there, నీవు ఇలాగ చెప్పు ప్రభుతో, ప్రభువా నీవు ఉన్నావు కాబట్టి let me face this problem. ఈ సమస్యను ఎదుర్కొనే శక్తి నాకు అనుగ్రహించు. Make me mature man and woman. అది నన్ను అవగాహన కలిగిన ఆ సహోదరుడిగా సహోదరిగా ఉంచు. That I would become an example to others' life. అది నేను ఇతరులకు మాదిరిగా ఉన్నట్టు చూడు ప్రభువా. And help me to become a mature man and woman. మంచి అవగాహన కలిగిన సహోదరిగా ఉండడానికి. That I could be the blessings to other people. నా వలన ఇతరులు మేలు పొందేవారిగా ఉన్నట్టు చూడు ప్రభువా. So you hereafter you see Christ, how you could experience in your life. ఇక్కడ నుంచి నీవు క్రీస్తును చూసే పరిస్థితి నీ జీవితంలో మార్చబడుతుంది. And fourthly we read, I am that I am in the book of Revelation. నాలుగవది మనం గమనిస్తే నేనే అనే మాట ప్రభు ఎక్కడ ఉచ్చరించాడంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. In Revelation chapter 1 verse 8, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం గమనించినప్పుడు 17 and 18, 8వ వచనం, ఆ తర్వాత 17 18 వచనాలు కూడా మనం and చూస్తే, also verse 20. ఆ తర్వాత 20వ వచనం కూడా. We repeat again. నేను మళ్ళా చెప్తున్నాను. Revelation chapter 1 ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం verses 8, 17 and 18 8వ వచనం, 17 18 వచనాలు, and 20. ఆ తర్వాత 20వ వచనం. That Jesus is telling that అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నాడు? I am Alpha and Omega. నేను ఆల్ఫాయు ఒమేగానై ఉన్నాను. I am in midst of the seven lampstands. అదిగో 7 సువర్ణ దీప స్తంభం మధ్య సంచరించేవాడు. I am holding the churches. ఆ 7 సంఘములు నేను పట్టుకొని ఉండేవాడు. I am in the church. నేను సంఘములో ఉండేవాడు. I am working in the church. సంఘములో పనిచేసేవాడు. The God who revealed that I am, He is in the church. అదిగో ఏ దేవుడైతే నేనే ఉన్నవాడని చెప్పాడో ఆ దేవుడి సంఘములో ఉంటాడు. He is holding us. మన సంఘం ఆయన పట్టుకునేవాడై ఉన్నాడు. He knows all our deeds. మన ప్రతి పరిస్థితిలో ప్రతి అక్కరలో ఆయన ఉంటాడు. He knows all our ministry that we do for Him. మన అక్కరలో ఆయనకి తెలిసేది, మనం చేస్తున్న ప్రతి పరిచయం ఆయనకి తెలిసే ఉన్నది. He knows all the sacrifice we do in the name of Christ. క్రీస్తు కొరకు మనం చేస్తున్న ప్రతి త్యాగం ఆయన ఎరిగి ఉన్నాడు. He knows all the giving that He knows alone. He alone knows. నీవు క్రీస్తుకి ఇచ్చే ప్రతిదీ కూడా ఆయనకి తెలుస్తుంది. But He never forget your deeds. కానీ ఆయన నీ సమస్యను ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. And He will give you a reward. నీకు ఖచ్చితంగా ఆయన బహుమానాన్ని అందిస్తాడు. Because He's mentioned that not He was, He is. కానీ ఎందుకంటే ఆయన ప్రస్తావించబడ్డాడు కదా, ఏమని అంటే ఆయన ఉన్నవాడు. Yes, He knows everything. ఆయన అన్ని ఎరిగి ఉన్నవాడు. The God is with you all. దేవుడు మీ అందరితో కూడా ఉంటాడు. Because He is seeing you all. మీ అందరిని కూడా ప్రభువు చూస్తూ ఉన్నాడు. And also the God has done the great things in the assembly construction work. We need to give thanks for it. గతంలో ప్రభువు చూపిన కృపను బట్టి చక్రాకారం మందిర నిర్మాణం విషయంలో మన ప్రభువు స్తుతించబద్దమై ఉన్నాం. And also the construction work that is going to happen next year, God willing. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరంలో ఈ అందరికీ మందిర నిర్మాణం కొరకు కూడా మనం ఎదురు చూస్తున్నాం. That is beyond our imagination, isn't it? అది కూడా మన ఊహకు అందరి విషయం కదా. That is beyond our budget, isn't it? మన శక్తికి మించిన విషయం కదా అది కూడా. People may say, why you spend lot of money? Why you have to spend lot of money? మనం ఇలా అనుకోవచ్చు, ఎందుకు మనం ఇంత డబ్బులు వెచ్చించాలి? What others may say. ఇతరులు అంటూ ఉంటారు, ఎందుకు ఇంత డబ్బులు వెచ్చించాలి? And they may discourage us. మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. For us, it is the big amount.
మనకి అది పెద్ద ధనమై ఉండొచ్చు. For us it is like a mountain. అది మనకి కొండవలే మన శక్తికి మించింది అయి But ఉండొచ్చు. the God who is telling I am, for him this is nothing, isn't it? కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఉన్నవాడు. He can do a great things in our midst. ఆయన అనేక అద్భుత కార్యాన్ని నా జీవితంలో చేయగలిగినవాడు. He will use you all for his glory mightily in coming days. మనందరినీ కూడా రానున్న దినాల్లో ఆయన మహిమ కొరకు ఘనత కొరకు వాడుకునేవాడు. Let his name be glorified. ఆయన నామముకి ఘనత కలుగును గాక. And thank you for all the chances that he has given to me. మరి ఇక్కడ నాకు దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశం బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. I'm thanking God for all the words that he gave to me and to Brother Victor. దేవుడు ఈ సమయంలో పలికించిన ప్రతి వచనాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. And thank you for the invitation of this assembly to the elders and evangelists over here. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సేవకునికి పెద్దలకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు And తెలియజేస్తున్నాను. thank you for all. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతతో వందనాలు May his చెల్లిస్తున్నాను. name be glorified in and through the generation and in the church alone. సంఘములో ఉన్న తరతరములు కూడా ప్రభువు నామమునకు ఘనత కలుగుతుంది. Amen.